అందరికీ నమస్కారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో, పాస్టర్ అభినయ్పై దాడి జరిగింది. ఎవరో గుర్తు తెలియని దుండగులు వచ్చి దాడి చేశారు, కారు అద్దాలు ధ్వంసం చేశారు, బీరు సీసాలతో దాడి చేశారని వీడియో చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. నేను ఒక వీడియో యాడ్ చేస్తాను. ఇది చూసిన తర్వాత ఇది రియలా ఫేక్ అనేది మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఈ వీడియో చూడండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే నేను మాకు వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్ని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ దర్శనం. ఇంకా చూసినా మనకు అర్థమయ్యేది ఏంటంటే, వాడిపైన వాడే అటాక్ చేసుకొని దాన్ని హిందువులపైకి మలిపిండు కావాలని. అంటే వీడు పాడేరు నియోజకవర్గంలో, ఆంధ్రాలో ఒక నియోజకవర్గంలో వాడు ఎమ్మెల్యే సీటు కోసం వాడు ప్రజల మన్నన పొందడానికి వాడిపైన వాడే అటాక్ ప్లాన్ చేసుకొని, వాడిపైన వాడే అటాక్ ఎందుకు ప్లాన్ చేసుకున్నాడంటే ముందు వీడియోలు చూశారు, ఇప్పుడు ఇంకో వీడియో యాడ్ చేస్తే దీంతో మీకు పూర్తిగా కన్ఫర్మ్ అయిపోతుంది. ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. కారు దూరం అవుతుంది, తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా, ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎత్తకండి, ఎందుకంటే పొడవాలి కదా. నిజానికి ఇలా చేసుకోవడానికి బుద్ధి ఉండాలి. ప్రజలలో తిరుగుతున్నావు ఓకే, తిరిగినంతసేపు మంచిగా ఉండే, కానీ నీపైన నువ్వే నీ క్రిస్టియన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది నీ బుద్ధి నువ్వే చూసుకున్నావు. ప్రీ ప్లాన్డ్గా అటాక్ చేసుకుంటే కూడా నమ్మేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కొన్ని వీడియోలు యాడ్ చేస్తా. ఈ వీడియోలు చూసిన తర్వాత ఇంకా మీకు పూర్తిగా అర్థమవుతుంది వాళ్ళు కృష్ణానగర్ ఆర్టిస్టులకు మించి యాక్టింగ్ చేస్తున్నారని అర్థమైపోతుంది. ఈ వీడియోలు కూడా చూడండి. ఏ ఊరు అన్న ఇది? ఏ ఊరిది? జర్ల గవర్నమెంట్ హాస్పిటల్. వీడియో చూసారు కదా. నిజానికి పాడేరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు నెక్స్ట్ టైం కనుక నువ్వు పాదయాత్ర ఇంకొకసారి ఆ నియోజకవర్గానికి పోతే, ఈసారి నువ్వు ప్రీ ప్లాన్డ్ అటాక్ చేసినావు కదా, ఇప్పుడు ప్లాన్డ్ అటాకే ఉంటుంది. ఆ నియోజకవర్గంలో ఒక్కసారి అడుగు పెట్టి చూడు అభినయ్, నీ దమ్ ఏందో నీకు అర్థమైపోతుంది. ఎందుకంటే హిందువుల పైన ఎప్పుడైతే నువ్వు అటాక్ను దుబ్బాలని చూసినావో అప్పుడే నీ చరిత్ర ముగిసిపోయింది.